వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక విశ్రాంతి భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం భాగంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 3 సార్లు అందలేదు. మీరు మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ మీరు మీడియాలో మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా వచ్చిందో లేదో తమకు సమాచారం చెప్పారని విన్నాను. రైతు భరోసా రాలేదని మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి పోస్ట్ కార్డు రూపకంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రైతు బంధు పడితే ఆ పైసలతో న్యూ ఇయర్ 31 డిసెంబర్కి కళ్ళు కొంటాను, మందు కొంటాను పైసలు అన్నారు. అంటే వాళ్ళ ప్రకారంగానే ఆంగ్ల సంవత్సరానికి న్యూ ఇయర్కి మేము ఇస్తే ఇవాళ ఉగాది వచ్చింది. తెలుగు నూతన సంవత్సరం వచ్చినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. 420 హామీలు మోసాలతోని ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అన్న మాట మీద నిలబడి రైతులకు 15,000 చొప్పున ఎకరానికి ఇవ్వాలి, కౌలు రేట్లకు ఇవ్వాలి. రైతులకు రాలేదనే విషయం నేరుగా పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేసే ప్రయత్నమే ఈ పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి స్వయంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరుగుతుంది. రైతుల పక్షాన రైతులందరూ కూడా చీ అంటుంది ప్రభుత్వాన్ని. ఎరువుల కొరతనే, కరెంటు ఉండదు, నీళ్లు ఉండయి, అదేవిధంగా అసలు గిట్టుబాటు ధర ఉండదు, వడ్డు కొనేటోడు ఉండరు, పైసల ప్రత్యేకత ఉండదు, బోనస్ ఉండదు. అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా రైతులు మోసపెట్టుకోవాలో అన్ని విధాలుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపెట్టుకుంటుంది. కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు అన్న మాట పైసలు వాళ్ళకు వచ్చినాయో లేవో నాకు తెలియదు అన్నారు. రాలేదు, ఇదే సాక్ష్యం చూడు. మొత్తం 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన, ఆనాడు భారతదేశంలో రైతుల కోసం ఎనలేని పోరాటం చేసిన వారు దేశ ప్రధాని అయిన సందర్భాలు వారికి రాని ఆలోచన రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి, రైతుల్ని కష్టాల నుంచి తొలగించాలనే ఆలోచనతోటి రైతు బంధు, రైతు బీమా అనే కార్యక్రమం పెట్టి సంవత్సరానికి దాదాపు 15,000 కోట్ల పైబడి 11 సార్లు ఇచ్చి దేశానికి రైతులకు ఒక రైతు నాయకుడిగా పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు. అలాంటి పథకాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు 5 ఇస్తున్నారు, మేము 2 దఫాల ఎకరానికి 15,000 ఇస్తామనే ఒక మాట, కౌలు రైతులకు 12,000 ఇస్తామని మరొక మాట చెప్పి, కల్లిబల్లి మాటలు చెప్పి అధికారం రావడానికి వందలాది అబద్ధాలాడి అధికారులు వచ్చిన తర్వాత 100 రోజుల లోపటినే మేమిచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని స్వయంగా దేవుని సాక్షిగా, యాదాద్రి సాక్షిగా రైతులందరి ఖాతాలో డబ్బులు వేస్తామని ఆనాడు రుణమాఫీ విషయంలో కానీ మరొకటి కానీ 30,000 కోట్లని ఆనాడు దేవుని ముందట ప్రమాణం చేసి ఈరోజు రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అందులో అందరూ భాగస్వాములే. ఆనాడు 6 గ్యారెంటీ మీద సంతకం పెట్టిన మంత్రులు కావచ్చు, ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రతి కాంగ్రెస్ నాయకులు అందరూ అందులో బాధ్యులు. మరి ఇప్పటికే ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు, ఒకసారి కేవలం 3 ఎకరాలకు ఇచ్చారు. ఇప్పుడేమో డిసెంబర్లో నాటు సమయంలో జనవరి డిసెంబర్లో వేసేది ఇలా మార్చు, ఇలా 18 తారీఖు ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బంధు లేదు.
రైతు బీమా లేదు. మరి ఎగబెట్టిన ప్రభుత్వానికి మనం ప్రజల తరఫున రైతుల తరఫున కనీసం ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం రావాలన్న ఆలోచనతోటి రైతులతోటి సంతకాలు తీసుకొని దాదాపు 10,000 మంది రైతులతో సంతకాలు తీసుకొని పోస్ట్ కార్డు రూపకంగా ముఖ్యమంత్రి గారికి మరి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. మరి ఆనాడు గతంలో మొన్న ఒక 2-3 ఎకరాలకే పరిమితం అయినారు. ఈనాడేమో 22 తారీఖు అంటున్నారు, ఏప్రిల్ చివరి వరకు అంటున్నారు. ఒకసారి ఇచ్చి మళ్ళీ మోసం చేసే మీ పద్ధతి చూస్తుంటే మళ్ళీ రైతులు మోసం చేసే దిశగా కనబడుతుంది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులు ఇప్పటికే మాట తప్పారు. అందులో 7,500 మీరు 6,000కే పరిమితం అన్నారు. ఆనాడు ఎన్నికల ముందు మీరు మళ్ళీ రుణమాఫీ తీసుకోండి, అది 1 లక్ష రుణమాఫీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే 2 లక్షలు చేస్తాం. ఇమ్మీడియట్గా మీరు పోయి ఆగమాగంగా ఉరికి బ్యాంకు నుంచి 2 లక్షలు తీసుకోమంటే పాపం ఆ డబ్బులు కట్టి 2 లక్షలు కూడా మన రైతులు రుణం తీసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, వేలాది కోట్ల రుణమాఫీ రైతులకు మోసం చేశారు, రైతులను దగా చేశారు. రైతులకు అన్ని విధాలా మీరు మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా రైతులు మోసం చేసే ప్రభుత్వం మనగడ ఉండదు. ఏ రైతుకైతే మీరు మోసం చేశారో ఆ రైతు మీకు కన్నీరు చేశారు. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది, మా చేతుల అధికారం ఉంది, మేము చెప్పిందే వేదం, మేము ఏది అనుకుంటే అది అవుతుంది భయభ్రాంతులు చేసుకుంటూ అడిగిన వారి మీద కేసులు దబాయించడం, దాడులు చేయడం, జైళ్ళలో పెట్టడం, ఇంకో రకంగా వేధించడం మీరు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పనికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీకు గుణపాఠం చెప్తాం. అది దృష్టిలో పెట్టుకోండి. అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలే కానీ రైతులే కానీ కన్నెర చేస్తే మీరు తట్టుకోలేరన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. ఎరువుల విషయంలో కూడా ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఒక్క వ్యక్తి, ఒక రైతు కూడా లైన్లో నిల్చోలేదు. ఈరోజు లైన్లో నిల్చున్నారు, సకాలంలో ఎరువులు లేవు, ఎక్కువ ధరకు ఉంటున్నారు, యాప్ అని పెట్టారు. ఏ దుకాణం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఏ దుకాణంలో పోయి అక్కడ డబ్బు లేకపోతే గతంలో డబ్బు ఉన్నా లేకున్నా ఆ షాపులో యజమానితోటి ఉద్దర ఆనబడకమైన ఎరువులు యాప్ ద్వారా ఎక్కడ వస్తుందో ఆ రైతుకు దుకాణానికి సంబంధం లేదు. ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. యాప్ ద్వారా మన అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు, మరొకటి ఉండదు, ఇబ్బంది కలుగుతుంది. అన్ని విధాలా మీరు ఇబ్బంది చేస్తున్న మాట ఇలా రైతులకు మోసం చేస్తున్నారు, రైతులను దగా చేస్తున్నారు. ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదు. అందుకే మీ అందరికీ ఇలా రైతుల పక్షాన చెప్పడం జరుగుతుంది. ఇలా ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని. మందికి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు మొత్తం 1,50,00,000 ఎకరాలకు అది 6,000 కాదు 7,500 చొప్పున వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వేయకపోతే మీరు అనుకుంటారు మా చేతిలో ప్రభుత్వం మీ చేతులు ఉండొచ్చు, కానీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చేటప్పటికి మీరు చేసిన మోసాలకు, మీరు చేసిన దగాకు ఇలా అన్ని వర్గాల వారు కేవలం రైతుల విషయం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. డెఫినెట్గా మీకు గుణపాఠం చెప్తారు. ఇలా రైతు బీమా లేక పాపం ఎందరో మంది నష్టపోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరొకసారి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు 7,500 చొప్పున 1,50,00,000 మంది రైతాంగానికి ఖచ్చితంగా వేయాలని మేము ఈ సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులకు రైతు భరోసాను వెంటనే. జై తెలంగాణ. రైతు భరోసా వెంటనే. జై తెలంగాణ. జై కేసీఆర్. రైట్ ఓకే. కాదు